హాయ్ అండి అందరికీ 42 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఒక్కసారి ఇప్పుడు బ్లౌజ్ మార్కింగ్ అన్నది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేతలకి 60 ఇంచెస్ పెట్టేశాను. విడ్త్ వచ్చేతలకి లూజ్ వచ్చేతలకి మనకి ఒరిజినల్ అయితే 10.5 42 సైజ్ కాబట్టి దానికి మనం కావాలనుకుంటే 2 అంగుళాలు లేదు అంటే అంగుళన్నర ఖర్చు యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని బాక్స్ అన్నది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత నెక్ ఎంత డీపు 10 ఉంది. 10 బిలో 10.5 బిలో అయితేనేమో 3 వరకు పెట్టుకోవచ్చు. 10.5 అబోవ్ అయితే మాత్రం 2.5 పెట్టుకోండి. నెక్ డీప్ ఎక్కువ అయ్యే కొంది ఇక్కడ విడ్త్ అన్నది తక్కువగా రావాలి. అప్పుడే రౌండ్ షేప్ అన్నది నీట్గా వస్తుంది. షోల్డర్లు అన్నవి జారకుండా ఉంటాయి. నేను ఇక్కడ 3 ఇంచెస్ వరకు నెక్ అన్నది మార్కింగ్ చేసుకుంటున్నాను. 3 ఇంచెస్కి నేను షోల్డర్ అన్నది మార్కింగ్ చేసుకుంటున్నాను. చంక డీప్ వచ్చేతలకి ఇక్కడ మనకు చంక డీప్ ఎంత 5.5 ఉంది. 5.5కి చంక డీప్ అన్నది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చంక డీపు వాళ్ళ చంక రౌండ్ని బట్టి తీసుకోవాలండి. అందరికీ ఒకే రకంగా అయితే ఉండదు. అసలు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్ డీపు అన్నది 10 ఇంచెస్. నెక్ డీప్ 10 ఇంచెస్. 10 ఇంచెస్కి ఈ విధంగా రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా క్లారిటీగా అర్థం కావాలి అనుకుంటే మీరు బాక్స్ కొట్టుకొని డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా బాక్స్ అన్న డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేతలకి జస్ట్ అరేంజ్ చాలా సరిపోతుంది. నెక్ రౌండ్కి అరేంజ్ పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ వచ్చేతలకి 1 నుంచి 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 ఇంచ్ మార్కింగ్ చేశాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ నెక్ అన్నది డ్రా చేసుకోండి. బ్లౌజ్ పొడవు వచ్చేతలకి 16 ఇంచెస్ పెట్టాను. చెస్ట్ లూజ్ వచ్చేతలకి మనకి 10.5 ఉంది. దానికి తోడు ఒక అంగుళన్నర కానీ 2 అంగుళాలు కానీ ఖర్చు యాడ్ చేసుకోండి. చంక డీప్ వచ్చేతలకి 5.5 అంగుళాలు పెట్టుకున్నాను. నెక్ డీప్ వచ్చేతలకి 10 పెట్టాను. ఇక్కడ ఈ విడ్త్ వచ్చేతలకి నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను. షోల్డర్ కూడా 3 ఇంచెస్ పెట్టుకోండి. ఈ విధంగా అయితే బ్లౌజ్ మార్కింగ్ ఉండాలి. మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చంక రౌండ్ అన్నది సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. చంక రౌండ్ ఇదిగో ఈ విధంగా షోల్డర్ ఖర్చు కోసం కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇట్లా వదులుకొని ఇక్కడి నుంచి ఇట్లా మార్కింగ్ అన్నది చేసుకోండి. మనకు కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అన్నది చేసుకోండి. చేసుకున్నాం బ్యాక్ సైడ్ మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా కటింగ్ అన్నది చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా సైడ్కి పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేతలకి హ్యాండ్ చూసుకుందాము. ఫస్ట్ హెచ్చు తగ్గులు అన్నవి లేకుండా నీట్గా ఈ విధంగా కటింగ్ అన్నది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదిగో ఈ విధంగా ఫోల్డింగ్ అన్నది వేసుకోవాలి. వేసుకొని చంక దగ్గర నుంచి కరెక్ట్గా స్టడీగా ఎంతైతే వస్తుందో అంతకు ఫోల్డింగ్ అన్నది చేసుకోండి. ఇది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుందాము. హ్యాండ్ లూజ్ ఇక్కడికి ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్. హ్యాండ్ పొడవు ఎంత మనకి ఇందాక హ్యాండ్ పొడవు వచ్చేతలకి 9 ఇంచెస్ అనుకున్నాము. ఒకసారి చూపిస్తా చూడండి. హ్యాండ్ పొడవు వచ్చేతలకి కింద 1 ఇంచ్ వదులుకోండి పట్టీ కోసం. పైన ఒక 6 ఇంచ్ సరిపోతుంది. 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్లో 1 ఇంచ్ కింద పట్టీ కోసం మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఒకసారి స్కేల్ తోటి ఇట్లా డ్రా చేసుకోండి. ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళ కోసం.
1 ఇంచ్ పట్టీ కోసం ఇక్కడ బ్లౌజ్ లెంత్ ఇది. ఇక్కడి నుంచి ఇక్కడ మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడి నుంచి 3.5 అంగుళాలు చంక అన్నది డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అన్నది చేసుకోండి. 3.5 అంగుళాలు 3.5 అంగుళాలకి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 2 అంగుళాలు స్టడీగా ఉండాలి. ఇట్లా చిన్న డాట్ పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా ఉండండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా కలిపేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. జస్ట్ ఇట్లా కలిపేసుకోండి. హ్యాండ్ పొడవెంత పెట్టాము చూపిస్తాను మీకు బ్లౌజ్ పెట్టేసి. ఇదిగోండి ఇక్కడ ఖర్చు కోసం వదిలాను 1.5 ఇంచి. ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఈ పట్టీ కోసం ఇది ఈ విధంగా హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని నీట్గా కటింగ్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అయినా సరే చంక ముక్క వేస్తాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి రౌండ్ అన్నది తీయండి. చంక అప్పుడే ఫిట్టింగ్ అన్నది నీట్గా వస్తుంది. ఈ విధంగా క్రాస్ అన్నది తీసుకోండి. అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అన్నది చేసేసుకోవచ్చు. చిన్న చిన్న మెళకువలు పాటిస్తూ ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు.